నా పక్కనున్న ఈ యూట్యూబర్ అయితే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు రొట్టెల పండగ గురించి. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియో లాస్ట్లో ఉంది. సో లాస్ట్ వరకు చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది రొట్టెల పండగ గురించి. ఇంతకీ మీరు రొట్టెల పండగకి ఎన్నిసార్లు వచ్చారనేది కామెంట్లో తెలియజేయండి. ఇంతకీ మీరు ఎక్కడ నుంచి రొట్టెల పండగకి ఈ సంవత్సరం వస్తున్నారనేది కూడా కామెంట్లో తెలియజేయండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. లాస్ట్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్ వీడియో అవుతుంది ఈ వీడియో. సో ఖచ్చితంగా వీడియో లైక్తో స్టార్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. హాయ్ గాయ్స్, ఇక 4 రోజుల్లో రొట్టెల పండుగ అయితే స్టార్ట్ కాబోతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ రొట్టెల పండుగ జరగబోయే ప్లేస్ ఎలా ఉందనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇది ఆర్చ్, సో ఇది ఎంట్రన్స్ ఆర్చ్. ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అయిపోతుంది ప్లేస్. సో ఈ ఆర్చ్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ టైం వచ్చేవాళ్ళు ఉంటే. సో ఇక మనం మీకు ప్లేస్ అన్నీ చూపిస్తాను. ఇక స్టార్ట్ చేద్దామా వీడియో. సో వీడియోని లైక్ చేయండి, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా బైక్లో ఈ ప్లేస్. యాక్చువల్గా అప్పుడు బైక్స్ కానీ కార్లు కానీ ఎటువంటి వెహికల్ కూడా అలౌ చేయరు. ఇదంతా నడుచుకుంటూ పోవాలి. నడుచుకుంటూ పోయేటప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు చూస్తున్నట్టు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 సైడ్లు షాప్స్ కంటిన్యూస్గా ఉంటాయి. నడిచేదానికి కూడా ప్లేస్ ఉండదు, ఫుల్ డిమాండ్ ఉంటుంది. సో ఇంకా మధ్యాహ్నం టైంలో అయితే ఇంకా ఎక్కువ మంది జనాలు ఉంటారు. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వస్తే కొంచెం బెటర్ మీకు. ఇక ఈవినింగ్ వస్తే ఖచ్చితంగా ఈవినింగ్ ఇంకా ఎక్కువ ఫుల్ క్రౌడ్ ఉంటారు. సో వర్క్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎంతవరకు వర్క్స్ వచ్చాయి ఇవన్నీ కూడా మనం చూద్దాం. సో ఏదో వెహికల్ కూడా మనకి ఎదురుగా వస్తూ ఉంది. సో ఇది క్లీన్ చేసే వెహికల్ లాగా ఉంది, చూద్దాం. సో ఇంకా ఏంటి, మీరు రొట్టెల పండుగ ఇంతకుముందే వచ్చారా లేదా ఫస్ట్ టైం వస్తున్నారా ఏంటనేది కామెంట్లో తెలియజేయండి, వీడియోని లైక్ చేయండి. సో ఇటు సైడ్ దర్గా, మనం నెక్స్ట్ టైం ఇటు స్ట్రైట్గా వెళ్ళి స్వర్ణాల చెరువు దగ్గరికి వెళ్ళి రిటర్న్లో దర్గా దగ్గరికి వద్దాం. సో చూస్తే ఇక్కడ ఆల్రెడీ కొన్ని షాప్స్ అయితే వచ్చేసినట్టున్నాయి. క్లియర్ కట్గా ఆల్రెడీ కొన్ని వర్క్స్ జరుగుతూ ఉన్నాయి, అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ టెంట్ వేసేవాళ్ళు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. స్నానాలు గదులు అన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ ప్లేస్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఒక పార్క్ ఉంది కదా. సో ఆ పార్కులో కూడా మీరు వెళ్ళి మీరు టైం స్పెండ్ చేయొచ్చు. బోటింగ్ కూడా ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ కూడా ఉన్నది బోటింగ్. సో బోటింగ్ ఏంటంటే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ బోట్ షికార్ అని ఉంది. సో మీకు చూపిస్తా బోట్ షికార్ అని, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి. సో మీకు ఇక్కడ బోట్ షికార్ అని ఒకటి ఉంది కదా, ఒకసారి మీరు చూసుకోవచ్చు. సో బోట్ షికార్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ బోట్ షికార్ అని కింద నెంబర్స్ కూడా ఉన్నాయి కదా. సో ఫోటో షూట్ అని కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే ఈ బోట్ ఎక్కేస్తే మీరు ఆ బోట్ ద్వారా మీరు స్వర్ణాల చెరువులో మీరు బోటింగ్కి వెళ్ళొచ్చు. సో మీరు రొట్టెల పండుగకు వచ్చే వాళ్ళు ఏంటంటే అన్ని రొట్టెలు మార్చుకొని ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు బోట్ షికార్కి స్వర్ణాల చెరువులో వెళ్ళొచ్చు. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు 150 రూపీస్ ఎంతో తీసుకున్నారు. సో ఈ ఇయర్ రేట్లు ఎలా ఉంటుంది అనేది మనం స్టార్ట్ అయినాకే మనకు తెలుస్తుంది. సో దాని గురించి ఏం చేయాలో తెలుసుగా, మీరు లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎన్నిసార్లు వచ్చారు రొట్టెల పండుగ అనేది కామెంట్లో చెప్పండి. సో ఇప్పుడు మనం స్వర్ణాల చెరువు దగ్గరకు వచ్చేసాం. సో మీకు స్వర్ణాల చెరువు దగ్గర ఎలా ఉంటుంది అనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడు మేము బైక్ ఒక సైడ్ పార్క్ చేసి, మీకు ఇప్పుడు వెహికల్స్ చాలా కనిపిస్తూ ఉన్నాయి కదా, ఆంధ్రవేలో కార్లు కానీ ఈ తోపుడు బండ్లు ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు అమ్ముకోవాలి కాబట్టి. అసలు స్వర్ణాల చెరువు నేను లాస్ట్ వీక్ వచ్చినప్పుడు మామూలుగా లేదు, ఇదంతా పాచితో నిండిపోయింది. సో ఇప్పుడైతే పాచి లేదు, చాలా క్లీన్గా ఉంది. కొంచెం దగ్గరకు వెళ్ళి కూడా మీకు చూపిస్తాను. రొట్టెల పండుగ జరిగే మెయిన్ ప్లేస్ దగ్గరకు వచ్చేసాం. సో స్వర్ణాల చెరువు అంటారు, మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఇదే స్వర్ణాల చెరువు. సో ఇక్కడ చూస్తే మీకు బారికేడ్స్ కట్టేశారు ఇక్కడ ఈ చెరువులోనే. మీకు ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీకు ఎల్లో మీకు బారిగేట్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఏంటంటే వాటర్ ఎక్కువ లోతుండడం వల్ల అంతవరకు ఎవరైనా ముందుకు పోకుండా పెట్టారు. మళ్ళీ అది కాకుండా ఇంకొక ఎక్స్ట్రా ఫెన్సింగ్ కూడా పెట్టారు. సో లాస్ట్ టైం ఏం చేశారంటే, ఎవరైతే ఈత కొడుతుంటారో బాగా ఈత కొట్టే వాళ్ళని కూడా కొంచెం సేఫ్టీకి గవర్నమెంట్ ఈ ప్లేస్లో అంతా పెట్టారు. ఇక్కడ మీకు ఒక పోల్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీకు పోల్ కనిపిస్తుంది కదా, ఈ పోల్కి అట్లాగే వరుసగా పోల్లు ఉంటాయి. ఇక్కడ పెడతారనమాట వ్యాపార రొట్టె, ఉద్యోగ రొట్టె, సంతాన రొట్టె, ఇట్లా ఒక్కొక్క రొట్టె పేరు పెట్టి ఇక్కడ పెడతారు. సో ఆ బోర్డు దగ్గరకు వచ్చేసి, అంటే ఈ ప్లేస్లో మొత్తం రొట్టెల పంపిణీ జరుగుతూ ఉంటుంది. సో ఇది స్వర్ణాల చెరువు మీరు చూడొచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతానికి వాటర్ అయితే బాగానే ఉన్నాయి. సో నేనేం చెప్తానంటే అందరికీ, సో మీరు చాలా దూరం నుంచి వస్తారు, అలాగే నెల్లూరులో చుట్టుపక్కల అందరూ వస్తారు. గవర్నమెంట్ కూడా చాలా అమౌంట్ పెట్టి అంత క్లీన్ చేస్తూ ఉంది కాబట్టి వచ్చిన వాళ్ళు మనం ఈ చెరువుని మనం కాపాడుకోవాలి. సో వేస్ట్ చేయకుండా ప్లాస్టిక్ అవన్నీ కూడా ఎక్కడికెక్కడ డస్ట్బిన్స్ ఉంటాయి కాబట్టి, సో ఆ డస్ట్బిన్స్లో మనం పడేసుకుంటే బెటర్. అంతకు మించి నేనైతే ఈ వీడియో ద్వారా ఇంకేం చెప్పదలుచుకోలేదు. సో మనం పొల్యూట్ ఎంత తక్కువ చేస్తే అంత బెటర్. మేబీ పిల్లలు వాళ్ళు ఒకటి రెండు పడేసినా కూడా పెద్దవాళ్ళుగా మనం అంతే కొంచెం జాగ్రత్తగా ఈ ప్లేస్ని కాపాడుకుంటే బెటర్. సో ఇప్పుడు మీకు స్వర్ణాల చెరువు కూడా చూపిస్తాను చూడండి. సో ఇది కింద వాటరు. సో ఇది వాటర్ ఇలా ఉన్నాయి ప్రస్తుతానికి కలరు. మనం మళ్ళీ ఒక 4 to 5 days తర్వాత వచ్చినప్పుడు కూడా చూస్తే
మనకు అర్థమైపోతుంది. వాటర్ ఇలా ఉంది ప్రస్తుతానికి కలర్. సో రొట్టెలు మార్చుకున్న తర్వాత అందరూ కూడా ఇక్కడ ఈ వాటర్లోనే మునగడం అంతా జరుగుతుంది. సో జనాలు అయితే బీభత్సంగా వస్తారు ప్రతి ప్లేస్ నుంచి. ఒక ప్లేస్ నుంచి అని చెప్పుకోవడం చాలా. ఇంతకీ మీరు ఎక్కడి నుంచి రొట్టెల పండుగకు వస్తున్నారు ఈసారి? హైదరాబాద్ నుంచా, బెంగళూరు నుంచా, చెన్నై నుంచా, లేక చుట్టుపక్కల ఏదైనా డిస్టిక్ నుంచా అనేది కామెంట్లో చెప్పండి. మీరు ఆల్రెడీ వచ్చి ఉంటే ఎవరైనా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఆల్రెడీ నాకు తెలిసి నేను చెప్తాను. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్లు ఎవరైనా కామెంట్లో చూసిన వాళ్ళు కూడా వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తారు. సో ఇప్పుడు మనం ఇక్కడ నడుస్తూ ఉన్నాం కదా, ఈ ప్లేస్లో రొట్టెలు అయితే అమ్ముతూ ఉంటారు. మీరు రొట్టెలు చేసుకొని వచ్చేవాళ్ళు చేసుకురావచ్చు. ఇక్కడ కూడా రొట్టెలు అమ్ముతూ ఉంటారు. ఇక్కడ రొట్టెలు కొనుక్కొని ఇక్కడ మీరు మార్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీకు మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఈ పోల్స్ ఉన్నాయి కదా, ఈ పోల్స్ దగ్గర పెడతారనమాట. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సైన్ బోర్డ్స్ పెడతారు. వ్యాపార రొట్టె, విద్య రొట్టె, ఆరోగ్య రొట్టె, సంతాన రొట్టె, పెళ్లి రొట్టె, విదేశీయానం రొట్టె, ఇట్లా ఒక్కొక్క రొట్టెలు అన్నీ ఉంటాయి అనమాట. సో ఇక్కడ చూస్తే మీరు పిల్లలు వాళ్ళు దూరంగా వెళ్ళి కనిపిస్తున్నారు కదా, వాళ్ళు మునుగుతూ ఉన్నారు. కానీ అక్కడ బార్గేట్స్ ఉండడం వల్ల సేఫ్ అనమాట. సో ఇదైతే గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్ అయితే చాలా మంచి డిసిషన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంకంతే వరుసగా ఈ పోల్స్, ఇప్పుడు మళ్ళీ ఇంకొక పోల్ వచ్చింది కదా మీకు, ఆ పోల్ కనిపిస్తుంది కదా, ఆ పోల్కి ఒకటి ఎట్లా మొత్తం పెడతా ఉంటారు. సో జనాలందరూ ఈ ప్లేస్ మొత్తం ఇక్కడ మీరు చూస్తే ఈ ప్లేస్ మొత్తం కూడా ఫిల్ అయిపోతుంది. అసలు నడిచేదానికి కూడా ప్లేస్ ఉండదు. ఇంకొకటి నేను ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే, జనాలు ఎక్కడ ఎక్కువ మంది ఉంటే అక్కడ దొంగతనాలు కూడా జరుగుతాయి. సో ఇక్కడ కంటిన్యూస్గా మీకు అనౌన్స్మెంట్ ఇస్తూ ఉంటారు, దొంగలు ఉన్నారు జాగ్రత్త అని. దొంగలు కూడా ఉంటారు, ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి. మెయిన్గా ఫోన్లు ఇవన్నీ కూడా దొంగతనాలు చేసే ఛాన్సులు ఉంది. అలాగే చిన్నపిల్లల్ని తీసుకొస్తే వాళ్ళని మీతో జాగ్రత్తగా పెట్టుకోండి, ఎందుకంటే తప్పిపోయే ఛాన్సులు కూడా ఉన్నాయి. ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి అలాగే ఆర్టీసీ నుంచి మీరు ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఇక్కడికి ఆటోలు అయితే కంటిన్యూస్గా ఉంటాయి. మామూలుగా అయితే సర్వీస్ ఛార్జ్ 20 రూపీస్ తీసుకుంటారు, బట్ డిమాండ్ కాబట్టి ఇంకా ఎక్స్ట్రా తీసుకుంటారా లేదనేది. మనం వచ్చిన స్టార్టింగ్ ప్లేస్ నుంచి ఇప్పుడు ఎండ్కి వచ్చేసాం. సో మీరు ఈ ఎండ్లో కూడా చూడొచ్చు. సో ఈ ఎండ్ వరకు కూడా ఆ పోల్స్కి సైన్ బోర్డులు ఉంటాయి. సైన్ బోర్డులు ఏంటంటే అక్కడ పలానా రొట్టె మార్చుకుంటారు అనే వాళ్ళు అక్కడ బోర్డు పెడతారు. సో ఆ చుట్టుపక్కల కూడా రొట్టెలన్నీ మార్చుకుంటూ ఉంటారు. సో మార్చుకొని అంతా ఇక్కడే బట్టలు మార్చుకోవడానికి కూడా ఈసారి అన్ని టెంట్లు కూడా అన్ని ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు చూస్తే ఇవి జెంట్స్కి అనుకుంటాను. ఇక్కడంతా ఈ మొత్తం కటన్స్తో మొత్తం స్నానాలు చేయడానికి గదులన్నీ కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు. సో ఒకవేళ మీరు కానీ రొట్టెల పండుగకు వచ్చే ప్లాన్ కానీ ఉంటే మీరు ఎక్కడ రూమ్స్ తీసుకోవాలనేది కూడా ముందుగానే ప్లాన్ చేసుకుంటే బెటర్. జూన్ 26వ తేదీ నుంచి రొట్టెల పండుగ అయితే స్టార్ట్ కాబోతుంది. జూన్ 27 నైట్ గంధోత్సవం స్టార్ట్ అవుతుంది. జూన్ 28 మార్నింగ్ను గంధోత్సవం మెయిన్ అని ఇక్కడ నేను కొంతమందిని అడిగితే నాకు చెప్పడం జరిగింది. సో మీరు గంధోత్సవంకి వస్తున్నారా ముందే వస్తున్నారా? అది ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఆల్రెడీ చాలామంది వచ్చేసి ఆల్రెడీ స్టే కూడా చేస్తున్నారు ఇక్కడ. నేను ఇక్కడ వ్లాగ్ చేసుకునే టైంలో చూస్తే కనిపిస్తూ ఉన్నారు. సో ఎందుకంటే 26వ తేదీ స్టార్ట్ అయిపోతే జనాలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ముందే వచ్చేసి ఒక 2-3 రోజుల ముందే ఫ్యామిలీతో ఇక్కడ వచ్చి ఇక్కడ ఉండి స్టే చేసి మొదటి రోజు ఆ రెండో రోజే రొట్టె తీసుకొని జనాలు పెరిగే లోపలే వెళ్ళిపోవడానికి ప్లాన్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. ఆల్రెడీ కొన్ని షాపులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. టిఫిన్ షాప్స్ ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. ఇంకా చాలా షాప్స్ అన్నీ రావాల్సింది. ఇప్పుడు నేను ఈ వ్లాగ్ చేసే ప్లేస్ అంతా ఒక 2 days తర్వాత వేరే లెక్క ఉంటుంది. ఏంటంటే మొత్తం క్రౌడ్ ఉంటుంది. ఇలా చాపి కూడా ఫ్రీగా పెట్టలేనంత ప్లేస్ ఉంటుంది. అంత క్రౌడ్ వస్తారు, లక్షల్లో వస్తారు. ఇప్పుడైతే మనం దర్గా దగ్గరికి వెళ్దాం. సో దర్గా దగ్గర కూడా అలా వెళ్ళేసి వ్లాగ్ని క్లోజ్ చేద్దాం. ప్రస్తుతానికి ఇలా ఉంది. సో మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది కామెంట్లో తెలియజేయండి. మీరు ఎక్కడి నుంచి వెహికల్స్ అయితే మీకు ఆటోస్ ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి, ఆర్టీసీ నుంచి, రైల్వే స్టేషన్ నుంచి ఆటోస్ అయితే కంటిన్యూస్గా ఉంటాయి రొట్టెల పండుగకి. కాకపోతే ఏంటంటే మీకు రొట్టెల పండుగ దగ్గర దాకా తీసుకురారు, కొంచెం దూరం ముందే ఆపేస్తారు. ఎందుకంటే దగ్గర దాకా వెహికల్స్ వస్తే ఇంకా ఎక్కువ ట్రాఫిక్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు మనం మెయిన్ దర్గా దగ్గర ఉన్నాం. ఇప్పుడు మెయిన్ దర్గా దగ్గర కూడా వర్క్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. సో మీరు చూడొచ్చు, వర్క్ చేసే వాళ్ళందరూ వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మీకు మెయిన్ దర్గాని చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు మీరు హ్యాపీగా ప్రశాంతంగా చూసుకోవచ్చు. కొన్ని రోజుల తర్వాత ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉంటుంది. సో మీరు జనాలను కూడా చూడాలంటే సో సయ్యద్ అహ్మద్ బాబా మీకు బోర్డు కూడా చూసుకోవచ్చు. సో మెయిన్ ఆ దర్గా ఎంట్రన్స్ ఇది. సో షాప్స్ అన్నీ ఇవి ఎప్పుడు కామన్గానే ఉంటాయి. బట్ ఇక వచ్చే టైం ఏంటంటే ఇంకా మనకి రొట్టెల పండుగ స్టార్ట్ అయ్యేటప్పటికి ఇంకా జనాలు బాగా పెరిగిపోతారు. అప్పుడు ఫుల్ క్రౌడ్ ఉంటుంది. బట్ ఒకవేళ మీరు రావాలనుకుంటే మటుకు ఎంత ఎర్లీగా వస్తే అంత బెటర్. ప్లాన్ చేసుకుని రండి. సో ఆల్రెడీ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వీళ్ళు ఆల్రెడీ రొట్టెల పండుగ ఎలా జరిగింది అన్నీ కూడా సో లోపలికి కూడా అందరూ వెళ్ళి వస్తూ ఉన్నారు.
సో ఇప్పుడు ఒకవేళ మీరు ఇప్పుడు వస్తేనే మేబీ ప్రశాంతంగా ఈ ప్లేస్లో అంతా తిరగవచ్చు కాబట్టి సో అందరు ముందుగానే వస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ రొట్టెల పండుగ స్టార్ట్ అయిపోతే తిరగడానికి అంత కన్వీనియంట్గా ఉండదు కాబట్టి ఆ రొట్టెలు మార్చుకునే ప్లాన్ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఆల్రెడీ జనాలు అయితే 4 days ముందే ఎలా ఉన్నారంటే ఆల్మోస్ట్ ఆ రొట్టెల పండుగ స్టార్ట్ అయిన వైబ్స్ అయితే ఇక్కడికి వచ్చాక నాకు అనిపిస్తున్నాయి. మీరు చూడొచ్చు ఆల్రెడీ వర్క్ కూడా జరుగుతూ ఉంది. సో అందరూ కటన్స్ అవన్నీ వేస్తూ ఉన్నారు దర్గా దగ్గర. ఇంకొక 4 days ఉంది కాబట్టి వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఒక ఎంట్రన్స్ నుంచి వచ్చి ఇప్పుడు ఇంకొక ఎంట్రన్స్ వైపు నడుచుకుంటూ వెళ్తా ఉన్నా. ఇక్కడ ఇంకొక ఎంట్రన్స్లో ఏంటంటే మనకి స్టార్టింగ్లో ఐ లవ్ నెల్లూరు అని ఆ బోర్డు ఉంటుంది, సైన్ బోర్డు. సో ఇప్పుడు అది కూడా మీకు చూపించేస్తాను, మీకు కూడా క్లారిటీ వచ్చేస్తుంది. సో మీరు చూస్తున్నారు కదా ఆర్చ్, సో మీరు ఆర్చ్ చూస్తున్నారు కాబట్టి సో ఇక్కడ ఇది ఇంకొకటి మీకు దూరంగా మీరు చూస్తున్నారు కదా హై లవ్ నెల్లూరు అని బోర్డు. సో మీరు చూస్తే ఈ ప్లేస్ అంతా ఓపెన్గా ఉంది కదా, ఇదంతా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. సో ఫుడ్ స్టాల్స్ ఉంటాయి ఇక్కడ. మీరు చూస్తే ఇక్కడ చూసుకుంటారు బ్రేక్ డ్యాన్స్, వెనకాల జైంట్ వీల్, కొలంబస్, మొత్తం ఎగ్జిబిషన్ టైప్ ఇది అనమాట. మొత్తం ఎంటర్టైన్మెంట్ జోన్ అనుకోవచ్చు. సో రొట్టెల పండగ మనం ఏదైతే మనం ఇందాక వచ్చాం కదా ఆ రూటు, సో ఆ రూట్ కూడా చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు మీకు దూరంగా కనిపిస్తుంది అది మనం వచ్చిన రూటు. నైట్ వ్యూ అయితే అదిరిపోద్ది. ఇప్పుడు నేను ఏదైతే ఎంటర్టైన్మెంట్ జోన్ అని చెప్పానో నైట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. వీడియో కూడా లాస్ట్కి వచ్చేసింది గాయ్స్. మీకు ఇంకా లాస్ట్ పార్క్ ఉంటుంది కదా, పార్క్ అని చెప్పాను కదా, ఆ పార్క్లోకి వెళ్ళి వీడియో క్లోజ్ చేసేద్దాం, ఓకేనా. ఇక్కడ మీరు బోర్డు కూడా చూడొచ్చు, డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీస్ అని ఉంది. సో ఇది పార్క్ అనమాట. అట్లాగే ఇక్కడ మీరు చూడండి బోట్ షికార్. సో ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఫోటోషూట్ 500 అని ఉంది. మేబీ ఆ ఫోటోషూట్ సంగతి నాకేం క్లారిటీ లేదు. నేను ఎప్పుడు మీరు ఒకసారి మీరు వచ్చి కనుక్కోండి ఇక్కడ వస్తే. బట్ ఇక్కడ ఈ నెంబర్స్కి కాల్ చేస్తే వాళ్ళు ఆ బోట్ షికార్ గురించి చెప్తారు. ఇప్పుడు మనం బోట్ షికార్కి వెళ్ళే పార్క్లో ఉన్నాం. సో పార్క్ టికెట్ వచ్చేసి పార్క్కి ఎంట్రీకి 20 రూపీస్. ఒకవేళ ఎందుకు ఈ 20 రూపీస్ మిమ్మల్ని పే చేయమని చెప్తానంటే రొట్టెల పండగ జరిగే ప్లేస్ అంతా కూడా ఫుల్గా ఉంటుంది. అదంతా ఫ్రీ స్పేస్ కాబట్టి మనం ఏం పే చేయకుండా వస్తాం కాబట్టి. బట్ ఈ పార్క్కి 20 రూపీస్ పే చేస్తాం కాబట్టి ఉన్న జనాలు కొంతమంది జనాలు అయితే ఇక్కడ తక్కువ ఉంటారు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు హ్యాపీగా కొంచెం పీస్ఫుల్గా కూర్చోవచ్చు కంపేర్ టు ఆ ప్లేస్. అక్కడ రద్దీతో పోలిస్తే ఇక్కడ 20 రూపీస్ పే చేస్తే మీకు కూడా కొంచెం బెటర్గా కూర్చోవచ్చు మీరు ఫ్యామిలీతో. ఇంకా కొంచెం ముందుకెళ్తే బోట్ షికార్కి ప్రజెంట్ అయితే ఇప్పుడే నేను ఇక్కడ ఆఫీసర్స్ని అడిగితే ఇంకా టికెట్ ఎంత ఉంటుంది కాస్ట్ అనేది ఇంకా డిసైడ్ చేయలేదమ్మా, ఇంకొక 2-3 డేస్లో కన్ఫర్మ్ చేస్తామన్నారు. ఇప్పుడు చూడండి మీరు ఎంత చెత్త ఉందో. మొత్తం దీన్ని గుర్రపు డెక్క అంటారు ఇటు సైడ్, మా నెల్లూరు సైడ్ అంతా. సో ఈ గుర్రపు డెక్కను మొత్తం క్లీన్ చేయడానికి అదిగోండి ఒక వెహికల్ కూడా మీకు జూమ్ చేస్తే కనిపిస్తుంది. అది ఆ వెహికల్ కూడా మొత్తం క్లీన్ చేసింది. సో ఇటు సైడ్ ఇంకా ఉండిపోయింది, మేబీ దీన్ని రేపో ఎల్లుండో కూడా క్లీన్ చేస్తారు. అప్పుడు బోట్స్ కూడా ఇక్కడికి తీసుకొస్తారు. సో ఇంత గుర్రపు డెక్కను క్లీన్ చేయడం వల్ల ఖచ్చితంగా గవర్నమెంట్కి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాల్సిందే. గైస్ ఇప్పుడు మీకు బోట్స్ చూపిస్తాను చూడండి. ఇక్కడ నా వెనకాల కనిపిస్తుంది కదా, ఈ బోట్ వచ్చేసి 100 or 150 or 200 అది డిసైడ్ అవుద్దంట రేటు. బట్ ఇంకా ప్రజెంట్ అయితే కన్ఫర్మ్ కాలేదు అంటున్నారు. బట్ స్పీడ్ బోట్ అయితే 400 అని లాస్ట్ ఇయర్ రేట్ ఉంది. బట్ ఇవి స్పీడ్ బోట్స్ మీరు చూడండి అక్కడ రెడ్ కలర్వి. మీకు ఇంకా జూమ్ చేసి చూపిస్తాను చూడండి. సో మీకు ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను చూడండి, ఇదిగోండి కనిపిస్తున్నాయి రెడ్ ఎల్లో. అవి ఒక 4 to 5 మెంబర్స్ ఏం పడతారు. సో స్పీడ్ బోట్ ఏంటంటే 400-300 ఎక్కువ కాస్ట్ ఉంటుంది. సో ఎక్కడి వరకు తీసుకెళ్తారంటే ఈ స్వర్ణాల చెరువులో అలా తీసుకెళ్తారనమాట. మీరు కానీ బోట్ షికార్కి అమౌంట్ పెట్టుకోగలరు అనుకుంటే మటుకు ఖచ్చితంగా పెట్టుకోండి, మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది ఖచ్చితంగా. నేను లాస్ట్ టైం నా వీడియోస్లో ఒక వీడియో ఉంటుంది బోట్ షికార్ అయితే అదిరిపోద్ది, వ్యూ బాగుంటుంది. మేబీ ఒక 5 to 10 minutes వెయిట్ చేయాలి బోట్కి, ఎందుకంటే జనాలు అంత క్రౌడ్ ఉంటారు. సో బోట్ షికార్ రేట్ కూడా కన్ఫర్మ్ అవుతుంది. సో పార్క్ని అయితే ఖచ్చితంగా విజిట్ చేయమని చెప్తా 20 రూపీస్ పే చేసి. ఈరోజు వ్లాగ్తో నాతో పాటు వచ్చింది అనిల్ అన్న సర్దుకుంటున్నాడు. సో అనిల్ అన్న తెలుగు లైఫ్ నోట్బుక్ అనే ఛానల్లో కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇన్ కేస్ నా యూట్యూబ్ ఛానల్ కాకుండా మీరు ఇంకొక యూట్యూబ్ ఛానల్లో రొట్టెల పండగ గురించి తెలుసుకోవాలనుకుంటే తెలుగు లైఫ్ నోట్బుక్ అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి. సో అన్న కూడా వ్లాగ్ ఉంటుంది. అన్న ఏంటంటే ఇంకా డైలీ నాకంటే కూడా ఎక్కువ అప్డేట్స్ పెట్టే ప్రయత్నం చేస్తాడు. దాంట్లో కూడా ఒకసారి చెక్ చేయండి, దాంట్లో కూడా మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ దొరికే ఛాన్స్ ఉంటుంది. అనిల్ అన్న ఏం చెప్తావు రొట్టెల పండగ గురించి? రొట్టెల పండుగ ఎంజాయ్ చేయండి, సో మీకు మంచి ఫీల్ ఉంటుంది. సో ఎక్కువ మంది రొట్టెల పండుగకు వస్తారు. సో కాబట్టి ఎలా ప్లాన్ చేసుకొని వస్తే బెటర్ అంటే ఫస్ట్ ఏంటంటే మెయిన్ టికెట్స్ దొరకవు. ట్రైన్స్కి అయినా కానీ బస్సెస్కి అయినా కానీ ఫస్ట్ మీరు టికెట్ చూసుకోండి. ఎవరైనా కార్లో కానీ వాళ్ళు పర్సనల్ వెహికల్ అయితే అది బెస్ట్. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా మీరు ఏంటంటే పార్కింగ్ మెయిన్. ఒకవేళ మీ పర్సనల్ వెహికల్ వస్తే పార్కింగ్ చాలా ఇబ్బంది అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే హోటల్స్ అయితే చాలా మీరు ఇబ్బంది పడతారు.
అంటే కొందరు ఏంటంటే అమౌంట్ పెట్టుకోగలుగుతారు, ఒక 3,000 10,000 ఎంత ఒకటి అమౌంట్ పెట్టుకోగలుగుతారు. బట్ ఏంటంటే హోటల్స్ అయితే ఉండవు. అందుకని ఏంటంటే కొందరు బయట టెంట్లు వేసుకొని అట్లా ఉంటారు అన్నమాట. వాళ్ళకి ఏంటంటే అమౌంట్ ఎవరైనా అంటే ఈ టైంలో 10,000 20,000 అంతా పెట్టుకోగలుగుతారు. బట్ ఫెసిలిటీస్ ఉండాలి కదా, అవి ఉండవు అనమాట. బయట అలా ఉంటారు. సో దాని ముందే ప్లాన్ చేసుకోండి మెయిన్. సో మీరు బస్సుకి రావాలన్నా ట్రైన్కి రావాలన్నా టికెట్స్ దొరకవు, నెల్లూరుకి మొత్తం ఫుల్ అయిపోతాయి. సో కాబట్టి మీరు ప్లాన్ చేసి టికెట్స్ అన్ని బుక్ చేసుకోవాలి. ఇంకోటి మీ పర్సనల్ వెహికల్స్లో వస్తే మటుకు వచ్చేసి హ్యాపీగా, ఇక్కడ పార్కింగ్ అనేది ఇబ్బంది అవుద్ది, దాన్ని కూడా మీరు ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇంకొకటి ఇక్కడ స్టే చేయడానికి హోటల్స్ అనేవి కూడా దొరకవు. అవును కరెక్టే, మొత్తం ఫుల్ అయిపోతాయి. ఏంటంటే లక్షల్లో జనాలు వచ్చినప్పుడు హోటల్స్కి డిమాండ్ ఎలా ఉంటుంది, మొత్తం ఫుల్ అయిపోతాయి. సో అవి మీరు కొంచెం ప్లాన్ చేసుకోవాలి. సో అన్న ఛానల్లో హోటల్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఇచ్చున్నామన్నా ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఈ వీడియోలో పెట్టినటువంటి ఇన్ఫర్మేషన్. మేబీ ఆ హోటల్స్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు కింద కామెంట్లో తెలియజేయండి. మేబీ అన్నకి చెప్తాను, ఆ తెలుగు లైఫ్ నోట్బుక్లో ఒకసారి చెక్ చేయండి. మేబీ మీరు ఈ రోజు రాకపోయినా, ఈ వీడియో చూసే టైంకి రాకపోయినా 1 or 2 days తర్వాత వస్తుంది. సో దాని గురించి ఏం చేయాలి తెలుసుగా, లైక్ చేయాలి, కామెంట్ చేయాలి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అంతే. ఓకే, దట్స్ ఇట్ వీడియో. సో థ్యాంక్ యూ గైస్. సో థ్యాంక్ యూ గైస్. తెలుగు లైఫ్ నోట్బుక్ ఆల్సో, అది ఈ వీడియోకి. థ్యాంక్ యూ ఆల్. చూసుకోవచ్చు, ఇదే మనం ఎంటర్ అయిన ఆర్చ్, అలాగే ఇప్పుడు మనం రిటర్న్ వెళ్ళే ఆర్చ్ కూడా. ఈ రోడ్డును మొత్తం పొదలకూరు రోడ్డు అంటారు. సో ఈ పొదలకూరు రోడ్లో ఇది మొత్తం బ్లాక్ చేసేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న కార్ వెళ్తూ ఉంది. సో ఇప్పుడు మేము బైక్లో వెళ్తాను. అసలు ఏ వెహికల్ని కూడా అలౌ చేయరు, మొత్తం బారిగేట్స్ వేసేస్తారు. బారిగేట్స్ వేసేసి ఓన్లీ నడక దారి మాత్రమే అలౌ చేస్తారు. ఓన్లీ ఏదైనా గవర్నమెంట్ వెహికల్స్ కానీ ఏమన్నా పోలీస్ వారి వెహికల్స్ మాత్రం అలౌ చేస్తారు. ఎందుకంటే ఇన్ని వెహికల్స్ అసలు నడవడానికే ప్లేస్ ఉండదు, ఇంకా వెహికల్స్ని ఎలా అలౌ చేస్తారో అలౌ చేయరు. సో ఈ ప్లేస్ అంతా కూడా మనం నడుచుకుంటూ రావాల్సి వస్తుంది. సో ఇప్పుడు మీరు చూస్తే DKW కాలేజ్ ఉంటుంది. సో ఈ DKW కాలేజ్ రోడ్ అంతా కూడా నడుచుకుంటూ రావాల్సి ఉంటుంది. ఏ సెంటర్కి ఆ సెంటర్కి బ్లాక్ చేసేస్తారు.